ఈరోజు ఒక ప్రొడ్యూసర్ గారి హస్బెండ్గా బెటర్ హాఫ్గా వచ్చారా, లేదా ఒక తండ్రి బాధ్యతలో వచ్చారా, లేదా ఒక యాంకర్గా నాతో మాట్లాడడానికి వచ్చారా? ఈ 3 ఆప్షన్స్లో 4th ఆప్షన్ కూడా ఉంది, వరుణ్ తేజ్కి కంపెనీ ఇవ్వడానికి వచ్చారా? లేదు సుమ అద్భుతంగా యాంకర్ చేస్తుంది కాబట్టి చూద్దామని వచ్చాను. మిగతా అన్ని పద్మజ గారు, ఐఎమ్ సో సారీ. తర్వాత థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అంటే నేను స్టేజ్ మీదకి మాట్లాడే ఓపిక లేదు, అది కూర్చొని మాట్లాడతాను. ఇదే అనుకుని మా అందరూ వినండి. ఈ వంశీ ఏదో డైరెక్టర్ వంశీ తోటి ఒక ఐడియా, మన ఫణి గారు నాకు మంచి సన్నిహితుడైన వ్యక్తి, ఇలా ఒక కథ ఉంది వినండి అంటే నేను పెద్దగా పట్టించుకోవాలా, ఎన్నో కథలు వస్తుంటాయి ఏమి వినమంటున్నాడులే అని వదిలేశాను. ఈలోగా న్యూయార్క్ కూడా అని అడిగితే నేను వింటాను అంది. న్యూయార్క్ వినిన తర్వాత నన్ను అడిగింది, ఒక్కసారి కథ విను నాన్న, నాకైతే బాగా నచ్చింది అంటే, ఏముంది వీళ్ళు అంటుంటారు కదా. సరే నిన్న ఆ వంశీ అనే అబ్బాయి మాత్రం ఆల్మోస్ట్ ఫైటింగ్లో ఒకటిను డ్యాన్స్లో ఒకటి చేయలే, మిగతా అన్నీ స్క్రీన్ మీద చేసి ఇంక్లూడింగ్ హీరోయిన్ క్యారెక్టర్తో చేసి చూపించాడు. కాకపోతే ఆ పెర్ఫార్మెన్స్ కంటే కూడా బిహైండ్ స్క్రిప్ట్ ఎంత పవర్ఫుల్గా ఉందని నేను అది ఆలోచించాను. నాకు చాలా నచ్చింది. నాకు చాలా నచ్చిందంటే ఈ సినిమా పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేస్తే మాత్రం మంచి సినిమా అవుతుంది, మంచి సక్సెస్ఫుల్ సినిమా అవుతుంది అని అప్పుడు నేను అనుకున్నాను. అయితే నేను ఒకటి అనుకుంటాం కుదరదు కదా, చాలామంది విని బాగుంది అనుకున్నారు. అయితే మధ్యలో ఒక న్యూయార్క్ అంటే తను ఒక మంచి న్యూయార్క్ జడ్జిమెంట్, నాకు చాలా నమ్మకం న్యూయార్క్ జడ్జిమెంట్ మీద, చాలా బాగా జడ్జ్ చేస్తుంది. ఎక్సెప్ట్ హర్ ఫస్ట్ ఫిలిం, మిగతా అన్నీ పర్ఫెక్ట్గా జడ్జ్ చేసింది. అది సినిమాలో యాక్టింగ్ కానీ లేకపోతే ఎస్పెషల్లీ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్. సరే తనేమందంటే కొంచెం మరి ఆ కమర్షియల్ థింకింగ్ ఉంటుంది కదా, తనేమందంటే ఒక 2-3 నోన్ ఆర్టిస్టులతోటి, అందరూ న్యూ ఫేసెస్ కదా, నోన్ ఆర్టిస్టులతో చేస్తే బాగుంటుంది అని న్యూయార్క్ అంది. నాకేమనిపించింది అంటే, వాళ్ళు చెప్పినప్పుడు అందరూ కుర్రోళ్ళు ఫ్రెష్గా ఉన్నారు కదా, మళ్ళీ వీళ్ళ మధ్యలో ఒక నోన్ ఆర్టిస్ట్ ఏంటి, ఏదో నాకు అనిపించింది. బట్ న్యూయార్క్ ఆర్గ్యుమెంట్ ప్రకారం చూసుకుంటే అది ప్రొడ్యూసర్గా అది రైటే, కానీ నేను ఒక సినిమా చూసే వ్యక్తిగా ఇలా కొత్త కుర్రోళ్ళతోటి ఫ్రెష్గా, అంతకుముందు వాళ్ళ మీద ఎటువంటి ఇమేజ్ లేకుండా, అంటే కంటెంట్ మాత్రమే మన బ్రెయిన్లోకి వెళ్తుంది అనే నమ్మకంతో నాకు అది అనిపించలే. నేను అక్కడ డిఫర్ అయ్యాను న్యూయార్క్ తోటి. బట్ అల్టిమేట్గా డైరెక్టర్ అనుకునేది చేశాడు. నేను ఇప్పుడు ఇందాక దిగి లోపలికి వచ్చే ముందు జనరల్గా నేను చుట్టుపక్కల యాంబియన్స్ ఏదో పెద్ద ఆలోచించను, కానీ అక్కడ ఈ పోస్టర్స్ 2 చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. నాకు చాలా ఫ్రెష్గా చాలా బాగుంది అనిపించింది. అంటే ఒక చిన్న నాస్టాలజీ ఫీలింగ్ ఏంటంటే, చిరంజీవి గారు మొదటి సినిమా పునాదిరాలు చేశారు. పునాదిరాలు చేసేటప్పుడు అన్నయ్య గారు అందరూ ఇంచుమించు ఒక 6-7 మంది కుర్రోళ్ళు దాంట్లో చేశారు. ఇంచుమించు ఇదే ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు అనమాట. అప్పుడు నేను చదువుకున్నాను. నావో బిద్గోరా ఈ సినిమా ఇట్లా ఉందని చూపిస్తే, నేను దీంట్లో ఈ క్యారెక్టర్ చేశాను, ఇలా చేశాను అని అన్నయ్య నాతో షేర్ చేసుకున్నాను. అన్నయ్య కూడా ఎంతూజియాస్ట్. అన్నయ్యకి 26 ఏళ్ళకి వెళ్ళిపోయాడు ఇండస్ట్రీకి. ఐ థింక్ వీళ్ళందరికీ అదే ఏజ్ గ్రూప్ ఉంటుంది, 22, 23, 24. సో 25 ఏళ్ళకి అన్నయ్య నాతో షేర్ చేసుకుంటుంటే, మాకు కూడా మా అన్నయ్య సినిమాలో యాక్ట్ చేస్తున్నారు కదా, అదొక చిన్న సాటిస్ఫాక్షన్ ఉండేది. సో అక్కడ కూడా విలేజ్లో వీళ్ళందరూ యంగ్స్టర్స్ అందరూ చేస్తుంటే, బహుశా అలాంటి ఫీలింగే వీళ్ళలో కూడా వచ్చి ఉంటుందేమో, అలాంటి ఎమోషన్స్ వచ్చి ఉంటాయేమో అనిపించింది. అలాగే మనూరు పాండవులు చేసినప్పుడు కూడా అంత అందరూ ఇంచుమించు ఒక భానుచందర్ కాదు, ప్రసాద్ బాబు గారు తప్ప అందరూ కొత్త వాళ్ళే, అది 5గురు. సో నాకు అంటే ఇప్పుడు పెద్ద హీరోస్ ఉన్నారు ఇక్కడ, అడవి శేషు ఉన్నారు, వరుణ్ బాబు, తేజు, ఇంకా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు,
డిప్యూటీ సీఎం, ఇవన్నీ కాకుండా ఇంకా వెంకటేష్ గారు, నాగార్జున గారు, ఎన్టీఆర్, నేమ్ ఎనీవన్, అల్లు అర్జును, లేకపోతే ఇంకా చరణ్ బాబు, ఇంతమంది ఆర్టిస్టులు, వీళ్ళందరూ సినిమాలు చూసేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఒక ఆరా ఉంటుంది, ఏదో జరిగిపోతుంది, ఏదో చేస్తారు అనే ఎక్స్పెక్టేషన్తో వెళ్తారు. ఇలాంటి సినిమాలకి కేవలం ఒక మంచి పబ్లిసిటీతోటే ముందుకు వెళ్తాం.